ఒక సీఎం తన రాష్ట్ర రాజధానిని తానే నాశనం చేసి పక్క రాష్ట్రాల రాజధానులను డెవలప్ చేయడం ఎక్కడైనా చూసారా? వినడానికి వింతగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యాక సాధించిన మహా అద్భుతం ఇదే. ఒక రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి ఒక రాజధానిని కూడా నిర్మించలేకపోయారు సరే, కానీ పక్కనే ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్, తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక రాజధాని బెంగళూరులను మాత్రం ఈయన గారు బీభత్సంగా అభివృద్ధి చేశారు. ఎలా చేశారు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది జగ్లక్ అసలు టాలెంట్. తుగ్లక్ నిర్ణయాలతో ఏపీకి వచ్చే పెట్టుబడులను ఇక్కడున్న కంపెనీలను వెంటాడి పక్క రాష్ట్రాలకు తరిమేశారు. ఆ కంపెనీలన్నీ పోయి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సెటిల్ అయ్యి ఆయా రాష్ట్రాల క్యాపిటల్స్ను డెవలప్మెంట్ చేశాయి. ఏపీ యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళేలా చేశారు. మరి ఈ 5 ఏళ్లలో జగన్ రాజధాని నాటకాల వెనుక, ఆయన సొంత ఆస్తుల భూముల వెనుక ఉన్న దారుణమైన నిజాలను ఇవాళ ఆధారాలతో సహా విశ్లేషిద్దాం. రాజధాని విషయంలో జగనన్న మాట తప్పి మడమ తిప్పిన విధానం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉండాల్సిందే, 30,000 ఎకరాలు కావాల్సిందే అని ఒప్పుకున్నారు. తీరా 2019లో అధికారంలోకి రాగానే ప్లేట్ తిప్పేసి 3 రాజధానులు అన్నారు. ఆ తరువాత వైజాగ్ అన్నారు. మొన్నటికి మొన్న నాగార్జున యూనివర్సిటీ అన్నారు. ఇప్పుడు సరికొత్తగా మావిగన్, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పరిధి అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. పోనీ ఈయన హయాంలో ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళి ఏమైనా పెట్టుబడులు తెచ్చారా అంటే అది లేదు. దావోస్ లాంటి సదస్సులలో పెట్టుబడిదారులు ఎవరైనా కాస్త పెద్ద ప్రశ్న అడిగితే ఇట్స్ ఏ వెరీ లెంతీ క్వశ్చన్స్ అని దాటవేసిన మేధావి మన జగనన్న. పైగా తన హయాంలో ఏదో భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేసి పబ్లిసిటీ చేసుకున్నారు. తీరా చూస్తే ఆ పెట్టుబడులు పెట్టింది ఎవరో కాదు, ఆయన సొంత కంపెనీలు, బినామీలు లేదా ఆయన మద్దతుదారులే. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నారు. ఎందుకంటే ఎక్కడైతే క్యాపిటల్ అంటారో అక్కడ ఉన్న మైనింగ్, గనులు, భూములు, సహజ వనరులనన్నీ దోచుకోవచ్చని. విశాఖలో భారీగా భూ కబ్జాలు జరిగింది ఇందుకే. ఇక కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి అక్కడ కొంతమంది రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించి ఒకప్పటి రత్నాల సీమను రౌడీల నిలయంగా మార్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతో కష్టపడి రైతుల నుంచి 34,000 ఎకరాల భూమిని పూలింగ్ ద్వారా సేకరిస్తే జగన్ గారు అధికారంలోకి రాగానే కక్షగట్టి ఆ అమరావతిని ఒక శ్మశానంతో పోల్చారు. అక్కడ 5 ఏళ్ల పాటు ఉద్యమం చేసిన మహిళలను దారుణంగా కొట్టించారు, హింసించారు. ఆ భూములను తాకట్టు పెట్టాలని రకరకాల కుట్రలు చేశారు. చివరికి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక అసలు రాజ్యాంగంలో క్యాపిటల్ అనేది లేదు, 50 ఎకరాలు ఉంటే రాజధాని కట్టేయచ్చు అంటూ కొత్త వాదనలు తెచ్చారు. ఇక్కడే మనం జగనన్నను ఒక సూటి ప్రశ్న అడగాలి కదా. 5-6 కోట్ల మంది ప్రజలు ఉండే ఒక రాజధానికి 1000 ఎకరాలు ఎందుకు అని ఎగతాళి చేసే జగనన్న, మరి నీకు, నీ కుటుంబానికి ఎందుకు అన్ని 1000 ఎకరాలు భూములు, ప్యాలెస్లున్నాయి? ఇదిగో చూడండి, కేవలం అఫిడవిట్లో చూపించిన అధికారిక లెక్కలే మీ కళ్ళ ముందు పెడుతున్నాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృష్ణానది సమీపంలో అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ సొంత ప్యాలెస్ ఏరియాని అధికారిక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుమారు 1.5 నుండి 2 ఎకరాల భారీ పరిధిలో ఉంది. జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుల కోసం ఏకంగా 42 ఎకరాల అత్యంత విలువైన భూములను కేవలం 1,000 రూపాయల నామినల్ లీజుకే రాసేశారు. వీటి విలువ 600 కోట్లు నుండి 900 కోట్లు అని ఒక అంచనా. పైగా తాడేపల్లిలోని సెంట్రల్ పార్టీ ఆఫీసు కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అక్రమంగా కేటాయించుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ గ్రామంలో వీరి పూర్వీకుల నుండి వస్తున్న ఎస్టేట్ ఉంది. ప్రస్తుత పరిమాణం ప్రకారం వైఎస్ కుటుంబం వద్ద సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన తోటలు, నివాస భవన సముదాయం ఉంది. గతంలో వివాదాలు వచ్చినప్పుడు మరో 310.57 ఎకరాల అసైన్డ్ భూములను వీరు ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి వచ్చింది. పక్క రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్రాంతంలో జగన్ గారి కుటుంబానికి ఏకంగా
22 ఎకరాల నుండి 23 ఎకరాలు భారీ విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్, సొంత తోటల సామ్రాజ్యం ఉంది. ఇవే కాదండోయ్, తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత కాస్ట్లీ ఏరియా అయిన రాజా అన్నామలైపురం శ్రీనివాస అవెన్యూ పరిధిలో జగన్ గారి కుటుంబానికి విలాసవంతమైన నివాస ఆస్తులు, బిల్డింగ్స్ ఉన్నాయని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇవి కేవలం ఎన్నికల అఫిడవిట్లో అధికారికంగా చూపించిన మన జగనన్న, పేదవాడైన జగనన్న కొన్ని వందల ఎకరాలు మరియు విలాసవంతమైన భవనాలు మాత్రమే. ప్రజలందరికీ ఉండే ఏపీ రాజధానికి 50 ఎకరాలు చాలన్న నోరు ఒకే ఒక్క వ్యక్తికి, ఈయన కుటుంబానికి పక్క రాష్ట్రాల రాజధానులైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో ఎకరాల కొద్ది సొంత ప్యాలెస్లు ఎందుకో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. నిజానికి జగనన్నకు అమరావతి అనే పేరు వింటేనే ఒక రకమైన వణుకు, అలర్జీ, బీపీలు వస్తాయి. మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవతలన్నా, దైవత్వం అన్నా రాక్షసులకు పడదు. అది వాళ్ళ నైజం. మనం ఇంట్లో దేవుడు పూజలు, ఏదన్నా మంత్రాలు చదివితే గల్లీలో ఉండే లేదా ఇంట్లో ఉండే భూతాలు, దెయ్యాలు తట్టుకోలేక ఎలా స్పందిస్తాయో, అలాగే దేవతల రాజధాని అయిన అమరావతి అనే పేరు వింటే జగనన్నకు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు, కొందరు నాయకులకు మాత్రమే, వాళ్ళకి అసలు నచ్చదు. భూతాలు, రాక్షసులు అనే విధంగా మాట్లాడకూడదు, పోల్చకూడదు. కానీ మావిగన్ అనే పేరు పెట్టిన వాళ్ళకి మాత్రం ఇలాంటి వాడచ్చు. భూతాలు, రాక్షసులు ఎప్పుడు ఊరి అవతలలో పాడుబడిన బంగ్లాల్లోనో, చెట్లలోనో, గట్టును మీదనో, పుట్ట మీదనో కనిపించిందని చెప్తుంటారు. అందుకే కాబోలు జగనన్న అమరావతి పేరు మార్చేసి ఊరి అవతల ఉండేలా మావిగన్ అనే వింత పేరు పెట్టారు. ప్రజలారా, ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజలకు, ధర్మాన్ని నమ్మే వారి దేవతల పేరైన అమరావతి రాజధాని. కానీ రాక్షసులకు, రౌడీలకు, గూండాలకు, పేటీఎం గాళ్లకు మాత్రం ఆ మావిగన్ అనే పేరు మాత్రం కరెక్ట్. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన ఇలాంటి తుగ్లక్ పాలకుల మాటలను నమ్మాలో లేదో ఏపీ ప్రజలే తేల్చుకోవాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని నిజాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.